మనం ఇప్పుడు శక్తి వాళ్ళ దగ్గరికి వెళ్దాం. రాత్రి వాళ్ళకి పర్మిషన్ లేకపోవటంతో విరహంతో విలవిలలాడుతూనే తప్పక ప్రశాంతంగా నిద్రపోయారు ఒకరి కౌగిలిలో మరొకరు. ఉదయం నిద్రలేచిన శక్తి పిల్లలు నిద్రలేచి ఉండటంతో వాళ్ళని బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళతో ఆడుకుంటూ ఉండగా వాళ్ళ శబ్దాలకి కళ్ళు తెరిచిన రుద్ర, అప్పుడే లేచారా బంగారాలు అంటూ పిల్లల బుగ్గలు గిల్లి ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. తను ఫ్రెష్ అయ్యాక శక్తి కూడా ఫ్రెష్ అవ్వటమే. రుద్ర వెళ్దామా అని అంటే, హా వెళ్దాము, అక్కడ ఎలా ఉందో ఏమో, అత్తయ్య ఒక్కటే చేసుకుంటూ ఉండుంటుంది అని చెప్పి పిల్లల్ని కూడా రెడీ చేశాక కిందకి తీసుకువచ్చారు. అప్పటికే నర్మద, సాగర్, మోక్షిత్, ఇషిత అందరూ నిద్రలేచి కాఫీ తాగుతున్నారు. రక్షిత్ పాలు తాగుతున్నాడు. వాళ్ళందరినీ చూసి గుడ్ మార్నింగ్ అని విష్ చేసి మోక్షిత్, ఇషితల కళ్ళు ఎర్రగా ఉండటం గమనించి ఇద్దరూ నైట్ అంతా నిద్ర లేకుండా ఎంజాయ్ చేశారని ఊహించి తనకి ఆ అదృష్టం లేదని ఒక నిట్టూర్పు విడిచి అత్తయ్య కాఫీ అంటూ సోఫాలో కూర్చున్నాడు రుద్ర. నేను తీసుకువస్తాను బావా అని చెప్పి పిల్లల్ని రుద్ర ఒడిలో కూర్చోబెట్టిన శక్తి కిచెన్లోకి వెళ్ళి ఇద్దరికి స్ట్రాంగ్ కాఫీ ప్రిపేర్ చేసి వచ్చి రుద్రకి ఇచ్చి తను కూడా తాగుతూనే, ఆద్య వాళ్ళు రాలేదా అని అడిగింది. అప్పుడే ఎలా వస్తారు, ఈరోజు సాయంత్రం ఏమైనా వస్తారేమో, అయినా అంత తొందర ఏముందిలే, ఎలానో వాళ్ళ మధ్య అంతా సవ్యంగానే ఉండి ఉంటుంది. ఇక నా చిన్నల్లుడు కూడా లేచి ఉండడు, అసలే కంత్రిగాడు, బయటికి అమాయకంగా నటిస్తూ చేయాల్సింది చేసేస్తూనే ఉంటాడు. ఇక నా వదిన పిచ్చిది, మా బన్ను అమాయకుడు, నోట్లో వేలు పెట్టినా కొరకలేడు అంటూ వెనకేసుకు వస్తుంది అని అంది నర్మద. అదైతే నిజమే అని మోక్షిత్ పళ్ళు కొరుకుతూ అంటే ఇషిత చిరుకోపంగా మోక్షిత్ భుజం మీద కొట్టి, చిన్నపిల్లాడు, వాడి మీద కోపం ఏంటి నీకు అని అంది. కోపం కాదు, వాడు నా హ్యాపీ మూమెంట్స్ని స్పాయిల్ చేయటానికే ఉంటాడు. నీ విషయంలో ఎన్ని తిప్పలు పెట్టాడో నేను ఇప్పటికీ మర్చిపోలేదు. నాకు కానీ ఛాన్స్ రావాలి, వాడిలాంటి కొడుకే వాడికి పుట్టాలని శపిస్తాను. అప్పుడు కానీ అర్థం కాదు వాడికి నా బాధ అని పళ్ళు నూరుతూ అంటే రుద్ర గట్టిగా నవ్వేశాడు వాళ్ళ మాటలకి. రుద్ర నవ్వు చూసి, చూసావా పెద్ద బామర్ది, నువ్వు కూడా నా మాటలకి నవ్వేస్తున్నావు అంటే నీకు కూడా నా మాటలు చులకనైపోయాయి కదా అని బొంగమూతి పెడితే, అదేమీ లేదు బావా, నువ్వు చెప్పే తీరు నవ్వొచ్చేలా చేసింది అంతే. నువ్వు చెప్పింది నిజమే, వాడు చాలా అల్లరోడు, చూద్దాం అక్కడ ఏమవుతుందో అంటూ కాఫీ తాగటం కంప్లీట్ చేశాక అక్కడ ఎవరికి ఇంకేం పని లేకపోవటంతో అందరూ ఇషిక వాళ్ళ ఇంటికి వచ్చారు. అప్పటికే ఇషిక టిఫిన్ ప్రిపేర్ చేయించి ఉండటంతో నర్మద వాళ్ళని ఉదయాన్నే రమ్మని కూడా చెప్పటంతో వాళ్ళు రావటమే. ముందుగా టిఫిన్ చేద్దాం పదండి అంటే, ఇప్పుడే కాఫీ తాగాం, కొంచెం సేపు ఆగి చేద్దాము, ఇంతకి నా చిన్న కూతురు చిన్నల్లుడు ఎక్కడా అని అడిగింది నర్మద చుట్టూరు చూస్తూ. ఎందుకే ఎప్పుడు నీకు వాళ్ళ మీదే కళ్ళు, ప్రశాంతంగా ఉన్నారు కదా వాళ్ళని అలా వదిలే అని సాగర్ విసుగ్గా అంటే, నీకు తెలియదు, నువ్వు సైలెంట్గా ఉండు సాగర్ అని ఇషిక వైపు చూసింది నర్మద. ఇష్వాన్ ప్రజ్ఞ ఎక్కడా అన్నట్టు. ఇషిక ఇవాన్ వైపు చూసింది. ఇవాన్ భుజాలు ఎగరేసి, నేనే లేపొద్దని చెప్పాను, ఇప్పుడు లేపాల్సిన అవసరం కూడా లేదు కదా, వాళ్ళు లేచినప్పుడే వస్తారులే. రుద్ర, ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగితే, వెళ్తున్నాను నాన్న అని చెప్పి రెడీ అవ్వటానికి వెళ్ళిపోయాడు రుద్ర. ఇక మోక్షిత్ వైపు చూపు తిప్పగానే, నేను కూడా వెళ్ళాలి మావయ్య, ఇషితని తీసుకొని ఇంటికి వెళ్తాను, ఇక ఇక్కడ పనులన్నీ అయిపోయాయి కదా, సాయంత్రం ఒకసారి వస్తాను అని చెప్పి వాళ్ళు కూడా రెడీ అవ్వటానికి వెళ్ళిపోతే శక్తి పిల్లల్ని ఇషిక ఇవ్వమని చెప్పటంతో వాళ్ళకి ఇచ్చేసి మిగిలిన పళ్ళు చూసుకోవటంలో పడిపోయింది. ఇషిక ఇద్దరి దగ్గర నుంచి పిల్లల్ని
ఇష్క దగ్గర నుంచి పిల్లల్ని ఇవాన్ తీసుకొని బుజ్జి కన్నలు ముద్దుగా ఉన్నారా అని ముద్దు చేస్తూ ఉండగా ఇద్దరు ఒకేసారి సుస్సు పోసేశారు ఇవాన్ మీద. శక్తి డైపర్ కూడా వేయకుండా పిల్లల్ని తీసుకురావటంతో ఆ సస్సు బయటికి రావటం, ఇవాన్ని తడిపేయటం జరగటమే. ఇవాన్ ఏడుపు మొహం పెట్టేసి ఇషిక వైపు చూసి, వచ్చి చూడవే వీళ్ళేం చేశారో అని అన్నాడు. ఏమైంది ఇవాన్ గారు అంటూ వెళ్ళి చూసిన ఇషిక అక్కడ పిల్లలు సుస్సు పోసి ఉండటం చూసి గట్టిగా నవ్వేసి, మీ మనవడు మనవరాలికి మీరంటే ఇష్టం అనుకుంటా, చూడండి ఎలా సుస్సు పోసేశారు అంటూ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే, అదేమీ కాదు, ఏమైనా జలుబు చేసిందేమో చూడు, అనవసరంగా ఇప్పుడు మళ్ళీ రెడీ అవ్వాలా, బా ఈ పిల్లలు మళ్ళీ పని పెట్టేశారు అంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. అదంతా చూసిన శక్తి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ, సారీ అత్తయ్య, డైపర్ ఇక్కడికి వెళ్ళాక వేయొచ్చులే అని వేయకుండా వచ్చాను అని అంటే, పర్వాలేదులే నువ్వు పిల్లల్ని మళ్ళీ రెడీ చేసి తీసుకురా అని చెప్పి పంపించింది ఇషిక. అందరూ టిఫిన్ చేశాక ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫ్టర్నూన్కి బద్ధకంగా కిందకి దిగుతున్న ప్రజ్ఞని ఈశ్వాన్లని చూసి శక్తి వెటకారంగా నవ్వుతూ, చూసారా మీ బాబాయ్ పిన్నేలకి ఎంత బద్ధకమో, మధ్యాహ్నానికి కిందకి వస్తున్నారు, చూడు చూడు వాళ్ళ మొహాలు ఎలా వాడిపోయాయో, రాత్రంతా నిద్రపోలేదనుకుంటా, ఇక నా చెల్లి మొహం చూడు ఎలా ఎర్రగా ఉందో అని ఆట పట్టిస్తూ ఉంటే, అక్క ప్లీజ్ అంటూ ప్రజ్ఞ ఆపమ్మని అడిగింది. కానీ శక్తి ఆపకుండా ఇంకా అల్లరి పట్టిస్తూ, నేను ఒకదాన్ని ఉన్నానే ఇక్కడ, నాతో పాటు లేచి ఉండుంటే ఇంకా బాగుండేది, విజయ్ ఏమో ఇప్పుడే ఆపరేషన్ ఉందని చెప్పి వెళ్ళాడు, వాళ్ళ అమ్మ నాన్నదేమో ఇంపార్టెంట్ వర్క్ అని చెప్పి అమెరికా వెళ్ళిపోయారు, ఇక పరి సంగతి సరే సరి, లేదంటే నిన్ను ఇంకా ఇంకా ఆట పట్టించే వాళ్ళం అని చెప్పి, ఏం జరిగింది ఎలా జరిగింది అని ప్రజ్ఞని పక్కకి లాక్కొని మరీ అడుగుతుంటే, సిగ్గులేదక్క నీకు, నీకు జరిగిందే కదా నాకు జరిగింది, ప్లీజ్ అక్క నన్ను వదిలేయి అని చేతులెత్తి దండం పెట్టి అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతే శక్తి ఈశ్వాన్ని తగులుకుంది. నువ్వు చెప్పరా, మా చెల్లిని పీల్చి పిప్పి చేసినట్టున్నావు అని అంటే, మరి చేయకుండా ఉంటారా, నా అన్నయ్య నీ విషయంలో ఎలా స్ట్రాంగ్గా ఉంటాడో నేను అంతే అని భుజాలు ఎగరేసి అనగానే, సిగ్గులేనేదవా, అన్నయ్య వదిన గురించి మాట్లాడుతున్నావురా, కొంచెం నోరు అదుపులో పెట్టుకో అని అంటే, పోవే నువ్వు నా చిన్నప్పటి నుంచి నన్ను చూస్తూ పెరిగిన దానివి, నీ దగ్గర సిగ్గేంటి అంటూ ప్రజ్ఞ ఎటువైపు వెళ్తే అటే చూస్తూ ఉన్నాడు ఇష్వాన్. అరే కొంచెం గ్యాప్ ఇవ్వరా దానికి, మరీ అలా చూపులతో కొరుక్కు తినేకు అని ఇష్వాన్ కళ్ళకి చేతిని అడ్డం పెడితే, పోవే నీకు కొంచెం కూడా నా బాధ అర్థం కాదు అంటూ ఆ చేతిని విసిరి కొట్టిన ఇష్వాన్, చూడు అది నన్ను పట్టించుకోకుండా ఎలా తిరుగుతుందో, అందుకేనే దానికి రూమ్ నుంచి పంపించనని చెప్పాను, కానీ అది వినకుండా బయటికి రావాల్సిందే అంటూ పరిగెత్తుకుంటూ వచ్చింది అని పెదవి విరిచి అన్నాడు. సిగ్గులేని వెధవా, 24 గంటలు అవే మాటలు మాట్లాడుతున్నావు కదరా, కొంచెం ఆపరా బాబు వినలేకపోతున్నాను అంటే, అయితే చెవులు మూసుకోవే వినమని నేను కూడా చెప్పలేదు కదా అని ఇష్వాన్ వెటకారంగా చెప్పి, ఏయ్ చిన్ను ఇలా రావే అని అరిచాడు. ప్రజ్ఞ భయంగా ఈశ్వాన్ దగ్గరికి వచ్చి, చెప్పు బావా అని అడిగితే, ప్రజ్ఞని తన పక్కన కూర్చోబెట్టుకున్న ఈశ్వాన్, నీరసంగా ఉంది వదులు బావా అంటూ రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఇక్కడ మాత్రం చలాకీగా తిరుగుతున్నావా, నీకంత హుషారుంటే చెప్పు, రూమ్లోకి వెళ్ళి సరదాగా టైం స్పెండ్ చేద్దాం అని చిలిపిగా కన్ను కొట్టి అంటే,
వద్దు వద్దు అని భయపడిన ప్రజ్ఞ, నాకు చాలా నీరసంగా ఉంది బావా, అత్తయ్య అన్నీ చేసిందో లేదో చూస్తున్నాను అంతే అని అంది. సరేలే, ఈ ఒక్కసారికి వదిలేస్తున్నాను అంటూ ప్రజ్ఞ నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని, ఇంతకీ మా బంగారాలు ఏరే అని అడిగితే, ఇంకెక్కడ బంగారాలు, పాలు తాగేసి చక్కగా నిద్ర కూడా పోయారు అని అంది శక్తి. వాళ్ళేంటే ఈ బాబాయ్తో ఆడకుండా ఎప్పుడు నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడెప్పుడు ఆడతారా అని నేను చూస్తుంటే నాతో అస్సలు ఆడటం లేదు అని ఇష్వాన్ విసుగ్గా అంటే, ఇంకొంచెం పెద్దయితే నీ వెనకే నీ బుద్ధిని నేర్చుకుంటూ కుక్క పిల్లల్లా తిరుగుతారులేరా, అప్పుడే ఎందుకు తొందర, అప్పుడు నువ్వే ఎందుకు అలా అన్నావు అని అడుగుతావు చూడు అని అంటే, అదేమీ కాదు బంగారాలు, అచ్చం మాలానే తయారయ్యి మమ్మల్ని అస్సలు సతాయించరు అని అన్నాడు ఇష్వాన్. ఇంతలో ఇషిక పిలవటంతో, సరే సరేలే పద, వెళ్ళండి, వెళ్ళి తినండి, ఇద్దరు నీరసంగా ఉన్నారు అని చెప్పటంతో సరే అని చెప్పి మిగిలిన వాళ్ళు ఇంకొక అరగంట ఆగి భోజనం చేస్తామని చెప్పటంతో ప్రజ్ఞ ఇష్వాన్ మాత్రమే భోజనం చేశారు. భోజనం అయిపోయాక ఇషిక వాళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పింది. సాయంత్రం గుడికి వెళ్ళేటప్పుడు లేపుతానని చెప్పి. సరే అని చెప్పి రూమ్లోకి వెళ్తున్న ప్రజ్ఞ, వేణు అన్నయ్య ఆద్య వచ్చారా అని అడిగితే, రాలేదు ఇంకా, సాయంత్రానికి ఏమైనా వస్తారేమో, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పారు. రూమ్లోకి వెళ్ళాక ప్రజ్ఞని దగ్గరికి తీసుకున్న ఇష్వాన్ని చూసి ప్రజ్ఞ ఏడుపు మొహంతో, ఈసారి మాత్రం నీ మాట వినేది లేదు బావా, నా వల్ల కాదు, నాలో అసలు ఓపిక కూడా లేదు, ఇప్పుడు నువ్వు నన్ను దగ్గరికి తీసుకుంటే రాత్రికి నేను స్పృహ లేకుండా పడిపోవటమే అని అంటే, ఈశ్వాన్ చిరుకోపంగా తన తల మీద మొట్టి, ఏంటి ఆ మాటలు, నేను జస్ట్ నిద్రపుచ్చటానికి దగ్గరికి తీసుకున్నాను అంతే, నోరు మూసుకొని పడుకో అని చిరుకోపంగా చెప్పి తనని జోకొడుతూ నిద్రపుచ్చాడు. రాత్రి లేని నిద్ర గట్టిగా హత్తుకోవటంతో వెంటనే నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. మనం ఇప్పుడు ఆద్య వేణుల దగ్గరికి వెళ్దాం పదండి. ఉదయం 10 గంటల సమయంలో కళ్ళు తెరిచిన వేణు తన కౌగిలిలో గువ్వ పిట్టలా ఒదిగిపోయి ఉన్న ఆద్యని చూసి చిరునవ్వుతో, రాత్రి భయం అంటూ అంతా చేసేసి ఎంత హ్యాపీగా పడుకుందో, మీ ఆడవాళ్ళందరూ నోటితో ఒక మాట, చేతితో మరో మాట చెప్తూ ఉంటారే, అందుకే అంటారు ఆడవాళ్ళ మాటలకి అర్థాలే వేరులే అని, అది నువ్వు నిజమని నిరూపిస్తున్నావు అంటూ ఆద్య నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టి తనని జాగ్రత్తగా పక్కన పడుకోబెట్టి ఫ్రెష్ అయి వచ్చి, ఆల్రెడీ అక్కడ డ్రెస్ వాళ్ళు ఆ రూమ్లోకి రావటానికి ముందే పెట్టడంతో ఆ డ్రెస్ తీసుకొని వేసుకున్నాక కిందకి కాల్ చేసి టిఫిన్ ఆర్డర్ చేశాడు వేణు కడుపు నకనకలాడుతూ ఉంటే. టిఫిన్ ఆర్డర్ చేశాక ఆద్యని లేపుతూ, ఆద్య లేరా, ఇప్పటికే చాలా లేట్ అయ్యింది అని అంటుంటే, ప్లీజ్ బావా పడుకోనివ్వు, రాత్రంతా నిద్రపోనివ్వలేదు, నాకు అసలు నిద్ర సరిపోలేదు అని నిద్ర వాయిస్తూ అంది. వేణు నవ్వుతూ, తిన్నాక మళ్ళీ పడుకుందువురా, ఇప్పుడైతే లేచి ఫ్రెష్ అవ్వు, కడుపులో ఏదీ పడకపోతే నీరసం వచ్చేస్తుంది అని బలవంతంగా లేపి కూర్చోబెట్టాడు. తన శరీరానికి చల్లని గాలి గట్టిగా తగులుతూ ఉంటే ఆద్య మత్తుగా కళ్ళు తెరిచి తన అవతారాన్ని చూసి నిద్ర మబ్బు క్షణంలో మాయమవ్వటంతో కళ్ళు పెద్దవి చేసి అయ్యో అంటూ బెడ్షీట్ చుట్టుకునే లేపు, ఎందుకు అది, ఆల్రెడీ నేను మొత్తం చూసేశాను అంటూ ఆద్యని చేతుల్లోకి తీసుకొని వాష్రూమ్ వైపు నడుస్తూ ఉంటే, చీ బావా ఏం మాటలవి అంటూ బుగ్గల్ని సిగ్గుతో ఎర్రగా చేసి తనని తాను దాచుకోవటానికి వేణుకు దగ్గరగా జరిగింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.